'రాకాస' మూవీ నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి మానస శర్మ నవ్వించాలనుకుందో, లేదా భయపెట్టాలనుకుందో, లేదంటే థ్రిల్లింగ్‌కి గురి చేయాలనుకుందో, ఏం చేయాలనుకుందో క్లారిటీ మిస్ అయిందనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫ్లాట్‌గా ఎళ్ళింది. ఎక్కడా 1, 2 చోట్ల తప్ప పెద్దగా నవ్వు రాలేదు. పోనీ భయపెట్టిందా అంటే అసలు భయపెట్టే ఛాన్సే లేదు సినిమా మొత్తంలో. ఇంటర్వెల్ బ్యాంగ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అంటే నా సెకండ్ హాఫ్ చాలా బావుంటదేమో అనిపించింది. ఆత్రంగా చూసాను. పర్లేదు. అంటే ఇది బిగినర్స్ మిస్టేక్ అనాలా? లేదంటే రైటింగ్ ఫాల్ట్ అనాలా? ఏమనాలో గూడా అర్థం గావట్లేదు. ఇది పర్టిక్యులర్‌గా ఒక చిన్న పిల్లల కోసం తీసిందా? లేదంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలాగా తీసిందా? ఎందుకంటే టీజర్స్‌లో గాని, ట్రైలర్స్‌లో గాని హారర్ ఎలిమెంట్ చూపించి ఒక సస్పెన్స్ క్రియేట్ చేసింది. థియేటర్స్‌కి రప్పించడంలో అయితే సక్సెస్ అయ్యారు టీమ్ గాని, వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేయడంలో మాత్రం కొంచెం సక్సెస్ అవ్వలేదనే అనిపించింది. నవ్వించలేదు. అంటే పెద్దగా సినిమా మొత్తంలో కూడా గట్టిగా ఓ 4, 5 సార్లు నవ్వుంటాం. భయపడిన సందర్భాలైతే అసలు నాకైతే అసలు లేవు. ఎందుకంటే ప్రతిదీ ప్రిడిక్టబుల్‌గా ఉంది. అసలు చాలా ఫ్లాట్‌గా ఎళ్ళింది మూవీ. 'సంగీత్ శోభన్' కామెడీ గూడా కొంచెం నాకేంటోలా అనిపించింది. అంటే యాక్టింగ్ గాని, వాళ్ళు కామెడీ పండిద్దాం అని ట్రై చేసిన విధానం గాని, నాకంతా ఏంటో ఫోర్స్‌ఫుల్‌గా అనిపించింది. సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఓవరాల్‌గా ఇది 'రాకాస' పైసా వసూలు మూవీనా? లేదంటే ఓటీటీ ఫిల్మా అంటే గనక నా ఒపీనియన్ చెప్పాలి అంటే, కొంచెం ఓటీటీ అయితేనే ఓకే. ఫ్యామిలీ అంతా కాసేపు ఏదో టైమ్ పాస్ కన్నా చూస్తారు. బట్ థియేటర్‌కెళ్తే మాత్రం తిట్టుకుంటారేమో అనిపించింది. అంత ఎఫెక్టివ్‌గా అయితే రాలేదు మూవీ ఔట్‌పుట్. బట్ 'మానస శర్మ' అటెంప్ట్ అయితే బానే ఉంది. డైరెక్షన్‌లో అయితే సక్సెస్ అయ్యింది. కొంచెం డైలాగ్స్ విషయంలో గాని, సీన్స్ ఒక మంచి సీన్స్ రాసుకొనుండి, ఫస్ట్ అసలు ఏ జోనర్‌లో తీయాలి అనేది ఫిక్స్ అయ్యి, దాని మీద తను సీన్స్ అల్లుకునుంటే బావుండేదేమో అనిపించింది. ఏదో చిన్న పిల్లలకి చెప్పిన చందమామ కథని విజువల్ వండర్‌లా చూపిద్దామని అనుకుంది. బట్ అది అది గూడా అంత ప్రాపర్‌గా ఎఫెక్ట్ చూపించలేదనిపించింది నాకైతే. సినిమా చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.